రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రతినిధులను తర్వాత గ్రామ పంచాయతీల సర్పంచులను మా తాజా మాజీ సర్పంచులందరినీ ఈరోజు పోలీస్ స్టేషన్కి తెచ్చి నిర్బంధించడము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒక ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వ్యక్తులను మరి ఈ నిర్బంధించే బదులు వారి సమస్యలు ఏంటో తెలుసుకొని పరిష్కరిస్తే వారికి గౌరవంగా ఉండేది. మరి రాష్ట్ర పార్టీ ఏదో రాష్ట్ర సర్పంచుల ఫోరం ఏదో పిలుపు ఇచ్చిందనే ఉద్దేశంతో మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. అయినా సమాచారము లేకుండానే పోలీసులు పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పి మమ్మల్ని ఈరోజు పిఎస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇక్కడ బైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడ్డ సర్పంచులందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి ఏదైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలకు ₹1 కూడా నిధులు విడుదల చేయడం లేదు. గతంలో సర్పంచులు వాళ్ళు పొలాలను భూములను అమ్ముకొని కూడా ఎంతోమంది సర్పంచులు పనిచేయడం జరిగింది. వాళ్ళ బిల్లులు ఇవ్వకపోవడమే కాకుండా ఈరోజు మరి గ్రామ పంచాయతీలో కూడా పారిశుద్ధ్య నిర్వహణలో కానీ మరి సెక్రటరీల ద్వారా స్పెషల్ ఆఫీసర్ల ద్వారా జరుగుతున్న పాలనలో కూడా అస్తవ్యస్తంగా గ్రామ పంచాయతీలు తయారైనాయి. దీన్ని ప్రభుత్వం గమనించి తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలా. గతంలో ఏదైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో అవన్నింటిని కూడా మరి పాత సర్పంచులందరికీ కూడా ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి దాని గురించి సమాధానం చెప్పకుండా లిఖితపూర్వక సమాధానం ఇస్తామని చెప్పి మరి వదిలేయడం జరిగింది. కాబట్టి ఏదైతే చిన్న పనులు మరి సర్పంచులు 5 లక్షలు 10 లక్షల పనులు వాళ్ళు గ్రామ పంచాయతీ గ్రామ అవసరాల దృష్ట్యా చేసి ఉన్నారు. వాళ్ళకు సంవత్సర కాలం నుంచి కూడా ఎలాంటి బిల్లులు రావడం లేదు. ఎన్నికల కోసం ఒక 3.5 నెలలు పోయింది. మరి ప్రభుత్వం వచ్చి కూడా 8 మాసాలు అయింది. ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు. వాటిని తక్షణమే విడుదల చేసి మరి ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కూడా గ్రామాల పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ కనీస అవసరాలను కూడా నిర్వహించే కోసము ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే మమ్మల్ని నిర్బంధించి మరి అక్రమంగా ఈరోజు పోలీస్ స్టేషన్కి తెచ్చిపెట్టారో ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.